అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. ఈ రోజు వీడియో అయితే కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. ఎందుకనంటే నార్మల్ డేస్ లో ఉండే వర్క్ కంటే సండే రోజు ఇంకా కొంచెం ఎక్కువనే పని ఉంటది, నాకనే కాదు ఎవరికైనా. ఇదే కొంచెం లేట్ అయింది దోస్తులు, ఏమనుకోకండి. ఈ రోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 16. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అత్తమ్మ పోతున్నాం, మామయ్య చిట్టి బాయిరా పోతాను. మీకు అన్నయ్య పోయేస్తాం, చిట్టవ్వ జాగ్రత్తరా పోయేస్తాం. పోయిరారు మంచిది. సంధ్య మంచిగా హాస్పిటల్లో వేయించుకో, 5 నెలలు పడ్డాక మళ్ళీ ఇటేరా సరేనా? ఓ వదిన 5 నెలలు పడ్డాక ఓ 4 రోజులు ఇటు దోలు. మొత్తం ఒకటే కాడు ఉంటే కూడా మంచిగా ఉండదు. ఓ 4 రోజులు ఇటు దోలు మంచిగానే చూసుకుంటాం మేము. మళ్ళీ 5 నెలలు వెళ్ళక ముందు మళ్ళీ అటు వడగొడతాం. అంటాం ఏసుడేనా మరి? వదిన 5 నెలలు పడ్డాక చూద్దాం, చేస్తే ఏసుడే గాని. అమ్మ నేను కూడా ఇళ్ళను బస్ స్టాండ్ దాకా దించత్తా సరేనా? దించిరాపో బిడ్డ. ఇగో ఒకవేళ బండికి పెళ్లి చూపులు అని అంటే నువ్వు కూడా పోసక్కతో రా, నేను ఫోన్ చేస్తా సరేనా వదిన? అత్తపో జాగ్రత్తనే మరి, మంచిగా తిను, మంచిగా ఉండు సరేనా? టైంకు టాబ్లెట్లు వేసుకో, అట్లనే ఉండకు. వేసుకుంటాత్తమ్మా వదిన, టైంకు టాబ్లెట్లు వేసుకొని హాస్పిటల్ పోయిరా టైంకి. మళ్ళీ 5 నెలలు పడ్డాక ఇడిగిరా, మాకు కూడా బోరు కొట్టినట్టు అవుతుంది అంతా. అత్త చిట్టి అత్త 5 నెలలు పడ్డాక ఓ 4 రోజులు ఉండి మళ్ళీ పోతా గాని. పోయిరారు మరి, పోయేస్తాం బిడ్డ, మళ్ళా బస్సు వెళ్ళిపోతుంది. ఆవే అమ్మపా ఇదే ఏదో బంటికి పెళ్లి సంబంధం అంటారు, ఏ ఊరు పిల్ల ఏంది? పిల్లెవలో ఆ కథ ఏందో మనకు తెలియదు. నేను ఇలా పోసక్క వచ్చి అడిగితే సంధ్యని అడిగిన, మరి నాకు చెప్పకుండా ఎత్తాలేందే గింతనన్న బయట వాడనిత్తలేరు అంటే అప్పుడు చెప్పిర్రు. నాకు తెలియదా ముచ్చటగా లింగక్క లేదా, లింగక్కొల్ల అక్క మనవరాల అడ్డ పిల్ల కూడా జాబ్ ఎత్తదట, మంచిగా ఉంటదట, ఒకటే బిడ్డనట. అవునా? పెళ్లి చూపులకు రమ్మంటారు కదా, పోతావా మరి? చూద్దాం పడు అప్పటి వరకు. నేను పొలం కాడికి వేయత్తా. పోయిరాపో బిడ్డ అల్లుడు గిట్లా ఇవ్వాలన్నా అత్తరా రా అటే వేయండి. ఏంది బిడ్డ ఇంకా జాడలేడు పత్తలేడు? అత్తనన్నాడే మరి, సాయంత్రం బస్కు అత్తరండి 2 అవ్వ కొడుకులు. ఆమె రాకపోతే ఈయనొక్కడన్నా అత్తడు కావచ్చు, ఇవాళ అత్తనన్నారు మరి. సరే నేను పొలం కాడికి వేయత్తా. ఓవే బాపు, ఎందుకే అమ్మాలు సీమంతం చేస్తేంది, చేయకపోతేంది, నీకు నోటుదుల బాగున్నది. అట్లుంటదా బిడ్డ? సీమంతం ఎందుకు చేయొద్దు, చెయ్యాలి. వాళ్ళకైతే ఇంకెవరన్నా ఉన్నారా? 2 ముగ్గురు ఒకటే బిడ్డనా, చేయకపోతే ఏం చెప్తారని అడిగినా గంతే. ఏమన్నా అనుకుంటే ఎట్లనే వదినోళ్ళమ్మ, ఏమన్నా అనుకోదా ఊకే అన్ని కావాలి మీ అత్తకు అని అనుకుంటది. ఎందుకు అనుకుంటది? అనుకుంటే ఏమైతుంది, సీమంతం చేయాలా అని అడిగిన వాళ్ళ భయం ఏమున్నదే? చెప్తానేమో నీకు అర్థం కాదు, వాళ్ళేం ఉత్తగా నిన్న ఆడిపోసుకుంటారని నేను చెప్తానా. ఆడిపోసుకుంటారు బిడ్డ కానీ ఏమన్నా అప్పాలు వేసుకుందామా? వదిన పోయింది కదా, ఇక మెల్లగా ఏమన్నా చెయ్యరాదే, అసలు ఏం తినబుద్ధి అయితే లేదు, నాకు కూడా అంతా నోరంతా రోజు వస్తుంది. చేయాలి బిడ్డ, మళ్ళీ మీ అత్త అత్తనే ఉండే, నాకేడా రెస్ట్ ఉంటా అని చెప్పు. రేపు మీ అత్త వచ్చినాక చేద్దాం, ఏమన్నా పిండి పట్టించుకొచ్చి మడుగులన్నా లేకపోతే గారెలన్నా చేద్దాం. సరే పట్టు, సాయంత్రం అత్తనన్నదా మరి మీ అత్తమ్మ? మరి ఫోన్ ఎత్తనైతే మరి రమ్మనన్నా, మరి సాయంత్రం అత్తదో రాదో చెప్తానన్నది అని అన్నాడు. మరి అత్తదో రాదో మరి. అమ్మనన్నా రమ్మంటే అయిపోగానే బోరు కొడుతుంది మస్తు, ఎవ్వరు లేరు. ఇప్పుడు వదిన కూడా పోయింది ఇంట్లో, నువ్వు నేనే. బిడ్డ ఫోన్ చేద్దాం మరి, రమ్మని అందాం అమ్మమ్మ ఏమంటదో. అవ్వ మంచిగా ఉన్నవా అనే, ఏం చెప్తారే? పనులు ఉన్నాయి బిడ్డ, ఉత్తానే ఉంటాను. ఈ అవ్వ ఇంటికా నుంచి వచ్చినప్పటి నుంచి ఒక్క ఫోన్ అనే చేస్తలేదంటే నీకు నేను మతిలేనా అనే, సచ్చిన్నో బతికిన్నో కూడా చెయ్యవా అని బిడ్డ? అయ్యో అవ్వ ఇంట్లో పనులు ఏడ తీరుతానే, అసలు పనే తీరుతలేదు. ఇగో ఇప్పుడే చిట్టవ్వ చెయ్య అమ్మమ్మను రమ్మను, 2 రోజులు బోరు కొడుతుంది అని అన్నది. అని కన్న కొట్టుకుంటాను అని పానము నీకైతే కొట్టుకుంటలేదే. గట్లంటవేందే? కోడలు నీళ్లు పోసుకున్నది ఇప్పుడే, అవ్వగారింటికి పోయింది. వాళ్ళ అవ్వచ్చు తీసుకుపోయింది. ఇక 3 నెలలు పడ్డాయి అయితే తీసుకొని పోయింది. మళ్ళీ 5 నెలల్లో అత్తనా అన్నది. మంచిది పాటు నీళ్లు పోసుకున్నది అయితే సంధ్యవ్వ. మరి గా ముచ్చటనన్న ఫోన్ అన్న చేసి చెప్పలేదంటే 3 నెలలు పడ్డాయని ఇప్పుడు చెప్తాను. అయ్యో అవ్వ చేద్దాం అనుకున్నా కానీ ఇక ఇంట్లో చిత్రం పొట్రం ఊకెళ్ళులే, ఉమ్మంటలొల్లి అంటలొల్లి. ఇక చిట్టవ్వోళ్ళు అత్త మంచిగా లేదు అన్న వల్ల అటువై చూసి వచ్చినాం. ఇక అటు ఇటు పనులు, ఇక నాకు పని ఏడ తీరుతుంది, ఇక అందుకే చేస్తలేను. రారాదే అవ్వ, పొద్దుటి బస్కు రేపు పత్తి గింజలు పెట్టబోయేది ఉన్నది. ఇక ఇంటికాడు ఉంటావు చిట్టవ్వ సాయితకు, రేపు రారాదు బిడ్డ. సుత్తపాటు మీ తమ్ముని అడుగుతా, మరి ఏమంటాడో పొమ్మనంటే. అత్తపాటు బిడ్డ చిట్టవ్వ ఏం చేస్తాంది? లేదే అమ్మ, ఉత్తనే
కూర్చున్నది. నిన్నే రమ్మనమని ఫోన్ చేయమన్నది. అదే నర్సు అంటే నీ కోపం వస్తుంది. నీ బిడ్డకేమో ముదుగా పెళ్ళాయి, నీ కొడుకేమో వెనక సిరి పెళ్ళాయి. వెనక సిరి పెళ్ళైన దానికేమో నీళ్ళు పోసుకున్నది, నీ బిడ్డ ఏమో పోసుకోకపోయే. ఎట్లుంటది? ఇద్దరికైతేనేమో మంచిగుండు. నాకు అదో ఇంత రంది నా కళ్ళ ముంగట, వీళ్ళిద్దరికి కూడా అయితే నా రంది వాత్తది. కూడా కదే అనుకున్నానే అవ్వాయిగా. ఏం చెప్తాంతి, దేవుడు వెనక ముందు మెల్లగా ఇళ్ళకు కూడా అవుతారు గాని. సరే పొద్దుట బస్కు రా, సరేనా? సరే సరే అత్త పట్టు. మరి ఉంటానా? ఉండు ఉండు. అమ్మ రేపు పొద్దున బస్కు అత్తనన్నది బిడ్డ. సరేనేమో అంటది వెనక సిరి పెండ్లు అయింది ముందట పెండ్లు అయిందని. లేదు బిడ్డ నేను అన్నదే అమ్మమ్మ అంటాంది. నీకు ముదిగాల పెళ్ళి అయింది, మరి నువ్వేమో నీళ్ళు పోసుకోకపోతే వాళ్ళనేమో నీళ్ళు పోసుకునే నీకు కూడా అయితే నా రంది పోవు అని అంటుంది అమ్మమ్మ కూడా. అమ్మ నాకు కూడా ఇంకా డేట్ రాలే, మరి చూసుకోవాలి. ఇంకా అంతా నాకు కూడా తిప్పినట్టు అవుతుంది. డేట్ రాలే, ఇంకా చూద్దాం. ఇంకో 2-3 రోజులు అయినాక చూసుకుంటా నేను కూడా. దేవుడా బాంచను ఆ డేట్ రావద్దు, అటే పోవాలి దేవుడా అని బాంచన్ తండ్రి. బర్త్డే అమ్మ నేను కూడా కొద్దిసేపు పడుకుంటా. ఒకవేళ ఈయన వాళ్ళ అమ్మత్తే లేపు, సరేనా? పండుకో బిడ్డ, నేను కూడా చేసే పొరుగుతా. నాకు కూడా నిద్ర వచ్చి పాడుపడతాను. తెల్లని దాకా నిద్ర పట్టి పాడగాలి. అమ్మ పడుకో, నేను కూడా కొద్దిసేపు పడుకుంటా బిడ్డ. అరే సీను, మీ అత్తయ్య చూసావారా వసపోయి అని మూత పోతాంది, గుర్రు కొడతాంది. అబ్బబ్బబ్బా ఊరంతా తినబోతాంది పోయి గుర్రు. అమ్మా అంతేనే అమ్మ, ఆమెకు నిద్ర వస్తే గట్లనే కొద్దిగా మొద్దు చెత్త కదా గట్లనే. వదినా పన్నవా? వదినా ఎప్పుడు వచ్చిన వదినా? ఇప్పుడేనా? రారు రారు కూర్చునే రారి అల్లుడు రారి. వచ్చిన గుర్రు కొడతానా మంచిగా వండుకొని. ఇక తెల్లని దాకా నిద్ర పట్టలే వదినా, అందుకే నిద్ర పట్టింది. ఇప్పుడు పగటిల్లి ఇట్టేటు పోయింది. ఉన్నది ఇంట్లో ఉన్నది, కూర్చోర్రి. దా ఇగో అల్లుడు మీ అత్త వచ్చిర్రు, రా బిడ్డ. ఇప్పుడే వచ్చిర్రా అత్తమ్మ? నేను ఇప్పుడే అట్లా వరుగుతాను పోయినా, మీరు ఇటు వచ్చిల్లు. తగ్గిందా జ్వరము? మా తగ్గింది పట్టు. బిరాని వచ్చి అరుచుకుంటే తొందర తగ్గిపోయింది. ఇంకా నా కొడుకు ఆడికి మంచోడేపటికి వచ్చి వేసిండు కానీ నువ్వు వచ్చి వేసినావా అనే ఏమో తగ్గిందా అని అడగబడితివి. గట్లంటావు కదా, అది లేస్తలేదు. ఒక దానికి ఇంకా డేట్ రాలేదట. దానికి కూడా ఇక చూసుకోవాలి. ఇంకో 2-3 రోజులు అయినాక చూసుకుంటుందట. నా చిట్టి నీకు కూడా రాలేదా? కిట్టు తీసుకురావన్నా మరి చూసుకుంటావా? వద్దండి, ఇంకో 2-3 రోజుల తర్వాత చూసుకుంటా. నువ్వు కూడా నీళ్ళు పోసుకుంటే మంచిగా ఉండు. నా కొడుకన్న బిడ్డన పుడితే నా కళ్ళ ముంగట మంచిగా ఉండు. ఆరా వదిన అయితలు కానీ అన్నయ్య ఎటు వేయండు? అన్నయ్య కనబడతలేడు. అల్లుడు ఎటు వేయండు? సంధ్యవ్వ లేదా? ఎవరు కనబడతలేరు. అన్నయ్యనేమో పొలం కాడి వేయండు. సంధ్యవ్వ వాళ్ళ అమ్మ వచ్చి తీసుకువేయండు. ఇప్పుడు అవ్వగారింటికి 3 నెలలు పడ్డాయి. అయితే ఇవాళ వచ్చింది తీసుకొని వేయింది. ఇవాళని వడగొట్టేస్తే బస్ స్టాండ్ కానీ నీ అల్లుడు వేయిండు. 3 నెలలు పడ్డాయి. అయితే పోయిల్లా ఇంటికి? ఇప్పుడే వేయింది. ఎప్పుడు వస్తుందట మరి? 5 నెలల్లో వస్తుందట. ఇప్పుడు రాను, 5 నెలలు పడ్డాక తోలుతా అన్నది వాళ్ళవ్వ. ఓహో పో, కాలేతులు కడుక్కొచ్చుకపో. సరే అత్తమ్మ పోతాను. వేరే డ్రెస్ వేసుకున్నారు, కాలు చేతులు కడుక్కొని. అన్నం వేసుకురావాలన్నా అత్తమ్మ? తింటారా అన్నం? ఇప్పుడు అద్దే, ఇప్పుడే తినచ్చినాం. ఇప్పుడు అద్దు, కూసోర్రి. నేను ఈయనకి టవలు ఉన్నాయి ఇచ్చేత్తా. పో. అవ్వగిట్లా మంచిగా ఉన్నారా వదిన? అసలు కననే పడతలేదు. మేము వచ్చినప్పుడు ఆమె వస్తలేదు, ఆమె వచ్చినప్పుడు మేము వస్తలేము. గట్టినే ఉన్నది. ఇక పానం మంచిగానే ఉన్నది. ఇంకా నాకంటే అదే నయం. నాకన్నా నడువు లేవనిత్తలేవు కానీ అది ఇంకా లేచి అదో ఇదో పనన్నా ఎత్తది. రేపు వస్తుందట. పొద్దుగాల రమ్మనన్నాం. రేపు పత్తి గింజలు పెట్ట పోతానవైతే రావే అవ్వ, ఇంటికాడ ఇవ్వలేలు చిట్టవ్వ సాయతకుంటావంటే సరే బిడ్డ రేపు వస్తా అని అన్నది. రేపు పత్తి గింజలు పెట్టబోతారు వదినా. నేను కూడా అత్త పారి అట్లా చేను చూసి వచ్చినట్టు ఉంటుంది. కొంచెం చెరసేపు ఎండకున్నట్టు ఉంటుంది. పూర్తి ఇంట్లుంటే కూడా అంతా చేతగాకుండా అవుతుంది పానం. వదినా నువ్వేమత్తావు? వద్దు, మేము పోయి పెట్టుకొని రామా. ఇయో నలుగురిని పిలిచినా, మల్లక్కను పోసక్కను వాళ్ళని వీళ్ళని పిలిచినా వాళ్ళు వచ్చి పెడతారు. నేను కూడా పోయి 2 సార్లు పెట్టేస్తా గంతే. ఇక వాళ్ళని మీ అన్నయ్యే చూసుకుంటాడు. నేను పొద్దున దాకా ఉండను అంటుంటానా? నా నాడు అవుతుందా వదినా? నా నాడు ఆగదా? ఎండకు డక్కులేసి పానం ఆగది. అంతేగాని నేను కూడా అత్త బావది. నా జరసేపు అట్లా వచ్చినట్టు ఉంటుంది. సరే పోదాం గాని అన్నం వేసుకురావన్నా. తిందురు పార్రి. ఇప్పుడు అద్దు వదిన,
కొంచెం అయినాక తింటా గాని ఇప్పుడే అత్తివి అది నా పొద్దు పోయింది. నేను మందిని పిలిచేస్తా మళ్ళా రేపు పొద్దుగాలనే పోవడాయే. పోయి ఇప్పుడు వెళ్తేనే వాళ్ళు తయారయ్యి వస్తారు రేపు పొద్దుగాల. నువ్వు ఇట్లొరుగు, నేను ఇల్లాట్లు ఊడ్చినా కానీ ఇక ఛాయ్ వచ్చినాక పెడతా. సరేనా వదిన? పోయి పిలిచేస్తా. పో వదిన, పో పిలిచి రాపో. అక్క, ఓ మల్లక్క, నడిచి రావే, కూర్చున్నాదా? కూర్చొని మల్లక్క పత్తి గింజలు పెట్టబోదాం రేపు పొద్దున. లింగక్కకు పోసక్క కూడా చెప్పొచ్చిన. రేపు పొద్దున రా మరి, పొద్దుగాలనే పోదాం. సరేనా? 9 వరకు తయారై ఆర్రి, ఆ 3 బజార్ల కడిగి రార్రి, అందరం కలిసి పోదాం. అందుకే చెప్దామని వచ్చిన. అత్తం పట్టేదా? కూర్చున్నావురా? పొయ్యి ఏం చేస్తావు? ఇంటికాడ బిడ్డ ఉండనే ఉండే పొయ్యి ఏం చేస్తావు? పని తీరలేదా? లేదు లేదు, కోడలు అవగారింటి వేయింది. ఇక బిడ్డ వాళ్ళ అత్త ఉన్ను ఇక అల్లుడు వచ్చిండి. ఇక మళ్ళీ మంచిగా ఉండదు నేను ఇంట్లో పొంటి తిరిగితే. పోతే ఇక పోయి పని ఉన్నది, చాయ్ పెట్టదే. ఇంకా చాయ్ పెట్టి తాగినాక ఇక తిని బుక్కెడు తిని ఇక వండుకుంటే పొద్దుగాల లేచిపోవచ్చు. రేపు పొద్దుగాల మావ కూడా వస్తుంది. ఇక అందరం కలిసి పోయి పెట్టేద్దాం. బిర్యానీ పగటి వరకు అయిపోతుంది కావచ్చు. పోదాం పట్టు, పో మరి ఇంటికి పో, పని ఉన్నదేమో. రేపు పొద్దుగాల మీరు ముగ్గురు కలిసి 3 బజార్లకి రార్రి, నేను ఫోన్ చేస్తా. ఆ లింగక్క ఫోన్ ఉన్నది కదా, ఫోన్ చేస్తే అందరు కలిసి రార్రి మరి. పోవే పో. లోడు ఎటు పోయిండో కోడిగుడ్ల పులుసు అన్న అండుతా తెమ్మని. మళ్ళీ రేపు పొద్దుగాల లేచి ఇక కూర వేయకుండా మన రాత్రి కూర వేసుకొని బుక్కెడు తిని బాక్సులు పెట్టుకొని పోవచ్చిందంత పచ్చడి వేసుకొని. మళ్ళీ ఇప్పుడు కూర వేయాలి, పొద్దుగాల కూర వేయాలి. ఎటు వేయండో ఈ మలియాడు, ఆ లింగే సైట్ వేయండో మరి ఎట్టునో. ఇద్దరు కలిసి ఆయన కోటార్ల మీద కోటార్లు ఎత్తారైంది. వచ్చినాక ఆగాను సంగతి. చెప్పే. అది నా ప్రెగ్నెంట్ అయింది కదా, అందరూ నన్ను అడుగుతారు, నువ్వు ముందు పెళ్లి చేసుకున్నావు, మీ వదిన వాళ్ళకి వెనక చీర అయింది, అయినా కానీ వాళ్ళకి అయింది, నీకేమో కాలేదు, అది ఇది అని. నాకు కూడా ఇతరే టైం రావాలి కదా, దానికి కూడా నీకు కూడా ఇంకా డేట్ రాలే అన్నావు కదా. చెక్ చేసుకో, ఇంకో 2 రోజులు అయినాక మనకు కూడా అవుతారు. టెన్షన్ పడకు నువ్వు. మా అమ్మమ్మ కూడా అత్తంది. నాకు ఇప్పుడు ఎందుకు వస్తాందే? మీరు అత్తరో రారో అమ్మోళ్ళు పత్తి గింజలు పెట్టబోతారు, నేను ఒక్కదాన్నే ఇంటికాడ ఉంటా అని అమ్మమ్మకు ఫోన్ చేసి రమ్మన్నది. ఇక మీరు కూడా వచ్చిర్రు. కాదు చిట్టిని కంటే కోపం వస్తుంది కానీ మొన్న మా అమ్మ మంచి లేనప్పుడు ఒక 2 రోజులు వచ్చుంటే ఏమవ్వే. అక్కడ ఊళ్ళందరూ ఏమన్నారు తెలుసానే, నీ పిల్లం వచ్చి ఉండద్దా, గట్లనా గిట్లనా, ఇప్పుడు అరుచుకోకపోతే ఎప్పుడు అరుచుకుంటుంది, నువ్వు ఒక్కనివే వచ్చి ఉంటా. నువ్వు సరే అక్కడికి పోయిర్రు మంచిదే కానీ ఈ మంచిగా లేదన్నప్పుడు అన్న వచ్చి చూడద్దా అది ఇది అని 100 మాటలు అన్నారు తెలుసానే. నాకు ఘోరంగా బాధ అనిపించింది. చెప్తానేమో నీకు అర్థం కాదు. బాధ అనిపించింది కానీ నాకు ఇక్కడ హెల్త్ బాగాలేదు తెలుసా. నువ్వు ఒక్కరోజన్నా ఫోన్ చేసి అడిగినావా? నాకు కూడా మస్తు కాళ్ళు గుంజుడు, కాలు లేవనిచ్చలేదు. మా వదిన ప్రెగ్నెంట్ అయినా సరే పాపం పనంతా అమ్మ మా వదిన వేసుకున్నాడు తెలుసా. నేను లేవలే. మొన్న రోజు అయితే 2 రోజులు గ్లూకోజులు కూడా పెట్టించింది మా అమ్మ. నువ్వు మీ అమ్మ ఫోన్ చేసి అన్న అడిగిర్రా కనీసం ఎట్లున్నది ఏమైంది అని? నాకు తెలుసా అని నువ్వు మంచలేంది, మా అమ్మ మంచలేంది అందరికీ తెలుసు. కనీసం నువ్వు వచ్చి సరే నీకు గ్లూకోజులు ఎక్కినాయి కావచ్చు, వచ్చి ఒక్క పూట ఉంటే ఏమవ్వే, మొన్న వచ్చినప్పుడు ఒక్క పూట ఉండే ఏమవ్వు, ఫ్రూట్స్ అన్న ఏమన్నా తీసుకొస్తే ఏమవ్వే, మా అమ్మ ఏమనుకుంటుంది చెప్పు. మీ అమ్మ అయితే నీతో అన్నదే పాటు ఫ్రూట్స్ తేలే ఏం తేలే ఉత్తగా ఉప్పుకుంటూ వచ్చిర్రు అని అన్నది. అందుకే నువ్వు మాతో అంటాను. ఇప్పుడు మీ అమ్మ ఇంటికాడ ఎన్ని రోజులు ఉన్నావేమో ఆయనతో మంచి ఎక్కించి తీసుకొని వచ్చింది. నాకు అర్థమవుతుంది మంచిగా మా మీద అన్ని నూరు పోసింది, నిన్న అడిగి తీసుకోవాలనే ప్లాన్ వేసింది. ప్లాన్ కాదే పిచ్చిదానా, దానికి రియల్గానే జ్వరం వచ్చింది. ప్లాన్ ఎందుకు ఎత్తది చెప్పు. అది మంచలేదన్నప్పుడు ఇక నువ్వు వచ్చి ఒక్కరోజు అని ఉంటే దాని మనసు తృప్తి అవ్వు. నువ్వేమో ఇక్కడ మంచలేను అని చెప్తాను. నిజమే కదా, నేను కూడా మంచలేను. పాటు రేపన్న ఎల్లుండన్నా చెక్ చేసుకో ఫస్ట్. అయితే కాళ్ళు గుంజుతానే అంటాను కదా, మరి బ్లడ్ గిట్లా తక్కువ ఉంటే హాస్పిటల్ తీసుకుపోయి చూయించుకొని టాబ్లెట్స్ తీసుకొని వచ్చేవు సరేనా? సరే అండి, పడుకో ఇక. చూసినవా మా అత్తలాడి అన్నీ నూరు పోసింది నా మొగానికి, నా మీద ఎక్కించి చెప్పింది పండ్లు తేలే ఏం తేలే, ఒక్క రోజు కూడా ఉండలే అట్లా ఇట్లా అని. అందుకే నా మొగడు అంటాడు, లేకపోతే నా మొగడు అసలు ఒక్క మాట కూడా అనటోడు కాదు. దీని సంగతి రేపు మా అమ్మమ్మ రాని వచ్చినాక దాని సంగతి చెప్తా. ఓ పొద్దెక్కింది, గింత బారెడు పొద్దైనా మా వదిన ఇంకా లేవలే కదా, బయట ఊడవలే చల్లలే. ఓ వదిన లేవు, పత్తి గింజలు పెట్టబోతానన్నావు కదా, ఇన్నే పెడతావా ఏంది? పొద్దెక్కింది లేవు. నిజమే వదిన, బారెడు పొద్దెక్కింది. నేను ఇక తెల్లందాక నాకు నిద్ర పట్టలే. ఆయనకి ఇప్పుడే తెల్లారంగా కన్నంటుకున్నది, బిరబిరా ఊడిచల్లి ముగ్గెత్తా. గావా 2 టమాటాలు ఉన్నాయి, పప్పు అయిపోవదిన. అబ్బా బాంచను పో, ఎత్తపో నువ్వైతే ఊడిచల్లి ముగ్గేసుకపో. అరే వదిన, ఓ బిడ్డ ఉన్నవానే?
దా కూర్చునేద్దా ఇక పత్తి గింజలు పెట్టబోదామని వెళ్తాను నువ్వు వచ్చినావు మంచిగా అత్తాయి మంచిగా ఉన్నారా అంత మంచి నువ్వెప్పుడు వచ్చినావు నువ్వు పానం మంచిగా లేదేమో నీకు అంత మంచిగా సెట్ అయిందా మరి జ్వరం తక్కువైందా మా తక్కువైంది వదిన తక్కువైనాకనే ఇటు వచ్చినా ఇక రాను బిడ్డ పోదామా ఇక పోదామే అమ్మా ఇప్పుడు అత్తపా వదిన ఇక ఇంట్లోండి ఏం చేయాలి ఒక్కదాన్ని నేను కూడా అత్తపా అత్తమ్మా నువ్వెప్పుడు వచ్చినావు బిడ్డకి ఇప్పుడే వచ్చిన నువ్వు తయారై రానే పోదామా ఇక తయారైన పోడే అయ్యా పాయిగా కూడా అత్తనే అన్నా పార్రి అత్తపా బిడ్డ అట్లా ఆలకైతుంది అందరం వచ్చి పెడితే బిర్యానీ అవుతుంది పా పోయేద్దాం పార్రి అద్దు షెల్లా నువ్వెందుకు అత్తమ్మ నువ్వు కూడా అద్దు మీరు ఇంటికాడ ఉండుర్రి నర్సు కూడా 2 సార్లు పెట్టుకొని వస్తుంది గంతే అది ఎంతసేపు బిర్యానీ అవుతుంది ఎందుకు అద్దు షెల్లా నువ్వు మొన్నటిదాకా జ్వరం వచ్చి ఉంటివి నువ్వెందుకు అద్దు ఉండు అత్తమ్మ నువ్వు కూడా ఇంటికాడ ఉండు నర్సు నువ్వు రావే నువ్వు అనంగాలం పిలుచుకొని రా 3 బజార్ల కాడికి నేను అత్త పొలం కాడికి నేనేం పని చేస్తానా అట్లా వచ్చి అంగుత జరసేపు ఓ 4 సార్లు పెట్టత్తపా అద్దత్తమ్మ అద్దు నువ్వు రావే నర్సురా రానియ రాదయ్యా జరసేపు తొందర అవుతుంది రానియ రాదు అద్దు ఎండిరిగా కొడుతుంది షెల్ల మొన్నటిదాకా మంచలేదు మీ అమ్మ కూడా అద్దు ఇవ్వలద్దు మనం పెట్టద్దాంపా పాప మీరు అన్నం తినుర్రి సరేనా నేను 4 సార్లు పెట్టి వాళ్ళని మోపి అత్త సరే పోవదు నా పో చిట్టులేస్తే ఇక వాళ్ళ సాయి ఉన్నది పెట్టి పోసుకుంటది తాగుతుంది అందరు కలిసి అన్నం తినుర్రే సరేనా సరే పో బిడ్డ పో ఇక పోదాంపా ఇంకా గీత ఏమైతుంది లేవలేదా లేదత్తాయి నా కొడుకేమో ఆఫీస్ పోయిండు కానీ నీ మనవరాలకు లేవ తీరుతలేదు ఇక అవ్వగారింటికాడ సుఖపడుతుంది పట్టు ఉండని ఎంతసేపు అంటదో మెల్లగా లేస్తుంది ఆమెనే మేము వచ్చే వరకు కూడా లేదు మేము వచ్చే వరకే పోయిర్రాళ్ళు వాళ్ళు అవ్వచ్చి తీసుకొని పోయిందట నా మనవరాలకు కూడా అయితే మంచిగా ఉండు నాకు రంది వాసిన కళ్ళ ముంగట అందరికి అవ్వు చిట్టి కూడా డేట్ రాలేదు అని అంటాది మరి చూసుకుంటుంది అటు 2-3 రోజులు అయినాక చూసుకుంటే తెలుస్తుంది దేవుని దయ వల్ల నా కొడుకన్న బిడ్డన ఉడితే నాకు అదే సంతోషం నా కళ్ళ ముంగట వాళ్ళకి కావాలని నాకు కూడా ఉన్నది అత్తాయి బిడ్డ నీకు జ్వరం వస్తుందేమో కొద్దిగా మంచిగా అయిందా పానం మారి పోయినావా దవాఖానకు పైన మా మంచిగానే అయింది ఇప్పుడు నా కొడుకు ఉండపటిగా వచ్చి అరుచుకున్నాడు కానీ నీ మనవరాలు ఒక్కనాడు గిట్లా తుంగన్న చూడలే ఓ నాడు అవ్వ బిడ్డ వచ్చిళ్ళు కానీ కనీసం ఓ డబల్లోట ప్యాకెట్ అన్నదేలే కనీసం ఎట్లున్నది అని కూడా అడగలే ఇట్లా పొద్దున బస్కి వచ్చిర్రు సాయంత్రం బస్కు పోయిర్రు గట్లుంటది నీ మనవరాలు నీ బిడ్డ కథ ఇంకోరైతే లొల్లు పెట్టుకోకపోదురా నా కొడుకు నేను మంచిదొల్లం కాబట్టి ఏదో పోనీ అది చిన్న పిల్ల అని సర్దుకపోతానం కానీ ఊళ్ళందరూ అన్నారు తెలుసా నీ కోడలు రావద్దా అంత మంచిగా లేకపోతే మీ అప్పురాలు కూడా చూడ్డానికి రాలే అచ్చి గట్ల వెయ్యిళ్ళు అని అందరు అన్నారు తెలుసా అత్తాయి బిడ్డలను పట్టించుకోకు నా బిడ్డకు తెలియదు నా మనవరాలకు కూడా తెలియదు ఏదో అయ్యిందేదో అయిపోయింది ఇక ఇప్పటి నుంచి మంచిగా ఉండరు కలిసి ఉండరు కలిసిండుడో ఏమో చీటికి మాటికి నీ మనవరాలేమో అలుగుతుంది నీ బిడ్డ ఏమో ఆమెకు సపోర్ట్ చేస్తుంది నువ్వు నా మనవరాలతో మంచిగున్నాం కాడు ఉండాలా తీసుకొని పోని కొడుకును నా మనవరాలను ఈడుంటే ఇల్లు కూడా లొల్లులైతానే ఏడోళ్ళు ఆడనే ఉండాలి ఆడుంటేనే మంచిది ఆడ నువ్వు నెగలనిస్తే నా మనవరాలు ఉండదా చెప్పు నువ్వే నెగలనియవాట నువ్వేమో దాని మీద చెప్తాను గిదేం కథ నీ మనవరాలే దండిది గీ టైం దాకా లేస్తే ఎట్టుంటది చెప్పు పొద్దుగాల లేవాలి ఇంతంత పనాసర కావాలి కానీ గీ టైం దాకా వంటాంది నైనా గంతే నీ మనవరాలే నైనా గంతే నేనేమైనా తీసుకోను అని అంటానా నేను ఎప్పటికైనా నా కొడుకు నా ఇంటికే రావాలి నేనేమైనా అద్దని అంటానా రమ్మనే అంటాను వాళ్ళే రానని అంటారు లేపు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి దోస్తులు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మరి చిట్టి టెస్ట్ చేసుకుంటుంది మరి ప్రెగ్నెంటా కాదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు అప్పటి వరకు చూస్తూనే ఉండండి విలేజ్ కామెడీ వీడియోస్ బాయ్ దోస్తులు సండే కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి దోస్తులు వీడియో కొంచెం లేట్ అయింది కానీ వీడియో మాత్రం తప్పకుండా పెడతాం దోస్తులు లేట్ అయినా కానీ రోజు ఒక్కటైనా ఖచ్చితంగా పెడతాం దోస్తులు చూస్తూనే ఉండండి మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే తప్పకుండా చేయండి దోస్తులు మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాం మాకు కూడా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లే కొంచెం లైక్ కొట్టి సపోర్ట్ చేయండి దోస్తులు బాయ్ దోస్తులు